గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 902. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 14 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,914 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ జస్ట్ 1 పాయింట్ పెరిగి 25,940 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.15% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.25% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మెయిన్లీ మీరు చూసినట్లయితే మెటల్ సెక్టర్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెటల్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ మెటల్ సెక్టర్ లోని పాజిటివ్ మూమెంటం బిల్డ్ అవడానికి ఉన్నటువంటి రీజన్ చైనీస్ ఎకానమీ గ్రోత్ కి బూస్టప్ ఇచ్చేందుకు గాను చైనీస్ సెంట్రల్ బ్యాంక్ అయితే కొన్ని కీ ఇనిషియేటివ్స్ తీసుకోబోతుంది. దీనిలో భాగంగా వీళ్ళు రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియోని తగ్గిస్తూ పాలసీ ఇంట్రెస్ట్ రేట్ ని కూడా రెడ్యూస్ చేసేందుకు గాను చూస్తున్నారని, దీంతో పాటుగా చైనీస్ సెంట్రల్ బ్యాంక్ ఫైనాన్షియల్ మార్కెట్ లోకి లాంగ్ టర్మ్ లిక్విడిటీని కూడా ఇంజెక్ట్ చేసి వీళ్ళ ఎకానమీకి మంచి బూస్టప్ ఇచ్చేందుకు గాను చైనా సెంట్రల్ బ్యాంక్ రెడీ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. చైనీస్ సెంట్రల్ బ్యాంక్ ఫైనాన్షియల్ మార్కెట్ తో పాటు ప్రాపర్టీ మార్కెట్ కి కూడా మంచి బూస్టప్ ఇచ్చింది అనుకోండి. ఈ ప్రాపర్టీ మార్కెట్ లోని రికవరీ కనుక స్టార్ట్ అయినట్లయితే మెటల్స్ యూసేజ్ అన్నది బాగా పెరుగుతుంది కదా. సో వన్స్ మెటల్స్ కి డిమాండ్ కనుక బాగా పెరిగినట్లయితే మెటల్ ప్రైస్లు కూడా బాగా పెరుగుతాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే చైనీస్ ఎకానమీ ఇలా స్ట్రగుల్ అవుతూ ఉండడంతోనే మెటల్ ప్రైసెస్ లో అయితే మనం కంటిన్యూస్ గా డిక్లైన్ చూసాం. కానీ ఇప్పుడు చైనీస్ ప్రాపర్టీ మార్కెట్ లో కనుక రికవరీ కనుక మొదలైనట్లయితే దాంతో గ్లోబల్లీ మెటల్ ప్రైస్లు బాగా పెరుగుతాయి కాబట్టి అది మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం మోస్ట్ ఆఫ్ ది మెటల్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే ఈ మెటల్ సెక్టర్ రిలేటెడ్ గా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి సెక్టర్. ఈ సెక్టర్ లోని ప్రైస్లు ఎప్పుడైతే పెరుగుతుంటాయో మనం ముందుగానే అది క్యాచ్ చేసి ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిసినట్లయితే ఈ సెక్టర్ లోని మనం బెనిఫిట్ పొందొచ్చు. అండ్ ఇందులోని ఇన్వెస్ట్ చేయడమే కాదు, ఆ సైకిల్ ప్లే చేయడం కూడా మనకి కరెక్ట్ గా తెలియాలి. అంటే ఆ ప్రైస్ ఫాల్ అన్నది స్టార్ట్ అవ్వకముందే మనం ఎగ్జిట్ డిసిషన్ కూడా తీసుకోగలగాలి. అలా ఎగ్జిట్ డిసిషన్ గనక తీసుకోలేనట్లయితే ఇటువంటి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి సెక్టర్ స్టాక్స్ లోని కొంతమంది ఒక్కోసారి ఇరుక్కుపోవచ్చు కూడా. అందుకని ఎవరైతే ఆ సైకిల్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్లే చేయగలరో అటువంటి వారే ఈ స్టాక్స్ లోని ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా ఐఎక్స్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. చివరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ నియర్లీ 12% కరెక్ట్ అయింది. సో ఈ రోజు స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే, మీకు గుర్తున్నట్లయితే ఈ పవర్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. దీని పైలట్ ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవడం జరిగింది. సో ఈ మార్కెట్ కప్లింగ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లో కానీ లేదా ఫైనాన్షియల్ ఇయర్ 26 స్టార్టింగ్ లో కానీ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ మార్కెట్ కప్లింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఐఎక్స్ కి వచ్చేటువంటి నష్టం ఏంటంటే, ఇప్పటి వరకు ఈ పవర్ ట్రేడింగ్ బిజినెస్ లోని ఐఎక్స్ వాళ్ళదే ప్యూర్ డామినెన్స్, వీళ్ళకి 84% వరకు మార్కెట్ షేర్ ఉన్నది. బట్ వన్స్ ఈ మార్కెట్ కప్లింగ్ ని గనక ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఆల్ పవర్ ఎక్స్చేంజెస్ లోని కామన్ గా సింగిల్ ప్రైసింగ్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం అవుతుంది. దీంతో అన్ని ఎక్స్చేంజెస్ లోని పార్టిసిపెంట్స్ జస్ట్ బై అండ్ సెల్ చేయడం మాత్రమే జరుగుతుంది. దీని యొక్క డిస్కవరీ ప్రైసెస్ అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా ఇక పైన కామన్ గానే ఉంటుంది కాబట్టి మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్లీ ఐఎక్స్ లాంటి పవర్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. అదర్ ఎక్స్చేంజెస్ లో కూడా వాళ్ళు బై అండ్ సెల్స్ బిట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఎక్స్చేంజెస్ లో కూడా ఈ కామన్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఎనీ ఎక్స్చేంజెస్ కి వాళ్ళు మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా గనక మూవ్ అయినట్లయితే ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం ఐఎక్స్ స్టాక్ లోని ఇంత ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ లో కూడా ఈ మార్కెట్ కప్లింగ్ ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తని చెప్పి ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో ఆ టైంలో కూడా మనం ఐఎక్స్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. ఇప్పుడు కూడా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి ఈ ఎండింగ్ లో గానీ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో గానీ ఇంట్రడ్యూస్ చేయొచ్చని. చూడాలి గవర్నమెంట్ నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళ మొబిలిటీ ఆర్మ్ అయినటువంటి జేఎస్డబ్ల్యూ ఆటోకి చీఫ్ గా మిస్టర్ రాజీవ్ మెహతా గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ రాజీవ్ మెహతా గారికి ఆటోమోటివ్ సెక్టర్ లోని 3 డికేడ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ ఈయన ప్రీవియస్ గా మహేంద్ర అండ్ మహేంద్ర ఆటోమోటివ్ డివిజన్ యొక్క బిజినెస్ స్ట్రాటజీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనాలిటిక్స్ చీఫ్ గా వర్క్ చేశారు. సో ఈయనకున్నటువంటి వాస్ట్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు ఎంజీ మోటార్స్ తో కలిపి ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారు కదా. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి అయితే వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు మెయిన్లీ ఈవీ సెక్టర్ మీద అయితే స్ట్రాంగ్ గా ఫోకస్ చేసి ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో జేఎస్డబ్ల్యూ ఆటో యొక్క చీఫ్ గా రాజీవ్ మెహతా గారు లాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ ని అపాయింట్ చేశారని
అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో JSW హోల్డింగ్ స్టాక్ 8% పైనే పెరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సెబీ ట్రేడర్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటాను అయితే రిలీజ్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 వరకు ఈక్విటీ F&O లో ట్రేడ్ చేసినటువంటి ఇండివిజువల్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళలోని 93% ఆఫ్ ది ఇండివిజువల్ ట్రేడర్స్ అయితే లాసుల్ని చూస్తున్నారని, ఈ 3 years లోను దగ్గరగా ఇండివిజువల్ ట్రేడర్స్ ట్రేడింగ్ ద్వారా 1.8 lakh crores నష్టపోయినట్లుగా ఈ రిపోర్ట్ లోని సెబీ క్లియర్ గా మెన్షన్ చేసింది. అండ్ దీనిలోని 4 lakh ట్రేడర్స్ వరకు ఈచ్ ట్రేడర్ దగ్గరగా ఈ పీరియడ్ లోని 28 లక్షలు నష్టపోయినట్టుగా కూడా సెబీ చేసినటువంటి ఈ సర్వేలోని బయటపడింది. సెబీ ప్రతిసారి ఇన్వెస్టర్స్ ని ఈ ట్రేడింగ్ లో వస్తున్నటువంటి నష్టాల గురించి అయితే అలర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఈ ట్రేడింగ్ లో యాక్టివిటీ కంటిన్యూస్ గా ఏదైతే పెరిగిపోతుందో దాన్ని తగ్గించడానికి సెబీ వేరియస్ మెజర్స్ కూడా తీసుకుంటుంది. అండ్ ఈసారి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ లోని మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉన్నది. ఇండివిజువల్ ట్రేడర్స్ లో నష్టపోతున్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని ఈ 30 years ఏజ్ బిలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ యొక్క పర్సెంటేజ్ 31% ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 24 నాటికి అది 43% కి పెరిగింది. దానిలో కూడా మీరు ఎక్కువగా చూసినట్లయితే అంటే యంగ్స్టర్స్ ది లో ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది కదా, ఎందుకంటే ఇనిషియల్ గా జాబ్ వచ్చిన తర్వాత మనకి ప్యాకేజెస్ కూడా ఫస్ట్ లోని కొంచెం తక్కువగానే ఉంటాయి కదా. ఈ నష్టపోయినటువంటి వాళ్ళలోని ఎక్కువ మంది యాన్యువల్లీ 5 lakhs కన్నా తక్కువగా ఎర్న్ చేస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ట్రేడింగ్ సైడ్ మనం షార్ట్ టర్మ్ లోనే డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి చాలా మంది అట్రాక్ట్ అయిపోయి ట్రేడింగ్ లో ఉన్నటువంటి రిస్క్ ని అర్థం చేసుకోకుండా అనవసరంగా వాళ్ళ డబ్బుల్ని అయితే కోల్పోతున్నారు. 5 లక్షల రూపాయల కన్నా తక్కువ సంపాదించేటువంటి వ్యక్తులు ఈ ట్రేడింగ్ లో నష్టపోయిన తర్వాత ఒక్కసారి ఏం చేస్తుంటారు, మళ్ళీ అప్పులు చేసి ట్రేడ్ చేయడం, ఇటువంటివి చేసి ఉన్న డబ్బులు కోల్పోవడమే కాకుండా ఈ అప్పు చేసి తెచ్చినటువంటి డబ్బుల్ని కూడా కోల్పోతున్నారు. అందుకనే మీకు ట్రేడింగ్ రిలేటెడ్ గా ప్రాపర్ నాలెడ్జ్ అండ్ టైం లేకపోతే రిస్క్ తీసుకుని అనవసరంగా ట్రేడ్ చేసి మీ డబ్బుల్ని కోల్పోకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీ దగ్గర రోజంతా కూర్చునేటువంటి టైం లేదనుకోండి, ఇండివిజువల్ కంపెనీస్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు బాగా అర్థమైన తర్వాత ఆ స్టాక్స్ లోని లాంగ్ టర్మ్ కి ఆలోచించుకుని కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, మీకు మంచి వెల్త్ జనరేట్ చేస్తుంది. ఇంకా స్టాక్ రిలేటెడ్ గా కూడా రీసెర్చ్ చేయడం ఒకవేళ మన వల్ల అవ్వదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్ రూట్ ని సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్. అండ్ ఈ F&O సెగ్మెంట్ రిలేటెడ్ గా ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసిన తర్వాత సెబీ బోర్డ్ అయితే ఇప్పుడు మీట్ అయ్యి F&O సెగ్మెంట్ లోని స్ట్రిక్ట్ నార్మ్స్ ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కూడా షేర్ చేస్తున్నారు. ఆల్రెడీ సెబీ ఈ F&O సెగ్మెంట్ లోని మార్జిన్ అండ్ లిమిట్ ని అయితే పెంచడానికి ప్రపోజల్స్ ని అనౌన్స్ చేసింది కదా. ఈ ప్రపోజల్స్ కన్సిడర్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారేమో మనం చూడాలి. నెక్స్ట్ స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JTL ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డు ఈ October 3rd రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 2 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారు అండ్ ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ ఇష్యూ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో JTL ఇండస్ట్రీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ L&T వాళ్ళు పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వర్టికల్ లోని మిడిల్ ఈస్ట్ లో మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలోని సౌదీ అరేబియాలోని 500 kV HVDC ట్రాన్స్మిషన్ లింక్స్ ని ఎస్టాబ్లిష్ చేసేందుకు గాను ఒక ఆర్డర్ ను విన్ అయినట్లయితే దీంతో పాటుగా మరొక 3 more ప్యాకేజెస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా అబుదాబిలోని 2 మేజర్ 400 kV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్స్ ని బిల్డ్ చేసేందుకు కూడా వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ విన్ అయినటువంటి టోటల్ ఆర్డర్స్ వీళ్ళు మెగా ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 10,000 to 15,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది L&T రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆస్ట్రాజెనికా స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఆస్ట్రాజెనికా వాళ్ళకి మన ఇండియాలోని దుర్వాలుమాబ్ 120 mg అండ్ 500 mg ని సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకునేందుకు గాను సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి పర్మిషన్ రావడం జరిగింది. అండ్ వీటిని కీమోథెరపీ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మన కంట్రీలో చూసినట్లయితే క్యాన్సర్ కేసెస్ బాగా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా. దీని ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేసేటువంటి ఈ ప్రొడక్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చిందంటే దాని ద్వారా వీళ్ళ సేల్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉండడంతోనే ఈ రోజు సెషన్ లోని ఆస్ట్రాజెనికా స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ముందుగా కార్ ట్రేడ్ లో జరిగినటువంటి బ్లాక్ డీల్ లోని 49.5 lakh షేర్స్ అంటే 10.5% ఈక్విటీ ఈచ్ షేర్ 927 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్
బ్లాక్ ట్రేడ్ లోని పీఈ ఫర్మ్స్ సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో బ్లాక్ ట్రేడ్ డీటెయిల్స్ అయితే నైట్ కి అప్డేట్ అవుతాయి కదా. సో అప్డేట్ అయినట్లయితే మనకి బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఈ కార్ ట్రేడ్ తో పాటుగా ఈ రోజు సెషన్ లో సఫైర్ ఫుడ్ స్టాక్ లో కూడా ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో 1.3% ఈక్విటీ ఈచ్ షేర్ 355 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కే ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరగడంతో ఈ రోజు సెషన్ లో సఫైర్ ఫుడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. ఈ అన్ని బ్లాక్ ట్రేడ్ డీటెయిల్స్ కూడా మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా రీసెంట్ గా మల్టిపుల్ పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎథనాల్ ప్రొడక్షన్ కి షుగర్ సిరప్ ని అలౌ చేస్తూ రీసెంట్ గా అనౌన్స్ చేసింది కదా, అది షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో పాటుగా ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్ కన్సర్న్స్ బాగా పెరిగిపోవడంతో రా షుగర్ ప్రైసెస్ 5 మంత్ హై అయితే టచ్ అయింది. బ్రెజిల్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ షుగర్ ప్రొడ్యూసర్, కాకపోతే బ్రెజిల్ లో ఉన్నటువంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ తోని అక్కడ ప్రొడక్షన్ అయితే తగ్గుతూ వస్తుంది. అండ్ 2024-25 ప్రొడక్షన్ ఫోర్కాస్ట్ ని కూడా ఈ బ్రెజిల్ వాళ్ళు కట్ చేశారు. సో దీంతో గ్లోబల్ షుగర్ షార్టేజ్ ఏర్పడచ్చు అని చెప్పి కన్సర్న్స్ తోని షుగర్ ప్రైసెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. సో షుగర్ ప్రైస్లు ఇలాగే పెరిగినట్లయితే అది షుగర్ కంపెనీస్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. మీకు గుర్తున్నట్లయితే ఈ ఇన్ఫోసిస్ వాళ్ళకి ప్రీవియస్ గా 30,000 crores జిఎస్టీ డిమాండ్ ఆర్డర్ వచ్చింది కదా. ఈ జిఎస్టీ డిమాండ్ ఆర్డర్ రిలేటెడ్ గా ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ కి అపీల్ చేసుకోవడం జరిగింది. ప్రీవియస్ గా ఇన్ఫోసిస్ కి వచ్చినటువంటి ఈ 30,000 crores డిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్ఫోసిస్ కి అయితే రిలీఫ్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇన్ఫోసిస్ కి ఈ 30,000 crores డిమాండ్ నోటీస్ రిలేటెడ్ గా రిలీఫ్ కనుక ఇచ్చినట్లయితే అది ఇన్ఫోసిస్ వాళ్ళకి మనం పెద్ద రిలీఫ్ గానే అర్థం చేసుకోవచ్చు. ఈ అప్డేట్ రావడంతో మార్నింగ్ నుంచి నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నటువంటి ఇన్ఫోసిస్ స్టాక్ లోని ఒక్కసారి కొంత రికవరీ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 3 IPOs లిస్ట్ అయ్యి దీనిలో ముందుగా వెస్టర్న్ క్యారియర్స్ ఈ రోజు సెషన్ లోని BSE లోని 170 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 172 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 159 రూపీస్ 45 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 7.3% నెగటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ సెకండ్ వన్ ఈస్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో BSE లోని 351 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 263 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 322 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 22.43% పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ థర్డ్ వన్ ఈస్ ఆర్కిడే డెవలపర్స్. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లో BSE లోని 175 రూపీస్ 90 పైసాకి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 128 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 165 రూపీస్ 85 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 29.57% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ త్వరలో పొటాటోస్ ద్వారా కూడా మీ కార్ నడిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జోక్ అనుకోకండి, ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తుంది. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పొటాటో వేస్ట్ అండ్ పీల్స్ ని ఎథనాల్ కి కన్వర్ట్ చేయడానికి టెక్నాలజీ టెస్ట్ చేసేందుకు గాను పైలట్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి ప్రపోజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ సిమ్లా బేస్డ్ ఇన్స్టిట్యూట్ రీసెంట్ గానే పొటాటో వేస్ట్ ద్వారా బయోఫ్యూయల్ ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పి ల్యాబ్ స్టడీస్ ని కూడా వాళ్ళు కంప్లీట్ చేశారు. సో వన్స్ ల్యాబ్ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి వీటి టెక్నాలజీ పైన అయితే వీళ్ళు రీసెర్చ్ చేయనున్నారు. వన్స్ ఈ టెక్నాలజీ కనుక సక్సెస్ఫుల్ అయ్యి దీనికి గనక అప్రూవల్ వచ్చినట్లయితే ఎథనాల్ ప్రొడక్షన్ కి ఈ పొటాటో వేస్ట్ ని కూడా యూజ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ మన కంట్రీలోని పొటాటో ప్రొడక్షన్ అయితే చాలా బాగా జరుగుతుంది కదా. సో ఈ పొటాటో ప్రొడక్షన్ బాగా జరుగుతుంది కాబట్టి ఒకవేళ దీనిపైన టెక్నాలజీ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే ఇప్పటి వరకు ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఫీడ్ స్టాక్ కింద షుగర్ కేన్ అండ్ మేజ్ ని యూజ్ చేస్తున్నారు కదా. సో ఇక పైన పొటాటో వేస్ట్ ని కూడా యూజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనిల్ అంబానీ గారి గ్రూప్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ పవర్ వాళ్ళు రీసెంట్ గానే వీళ్ళు బ్యాంక్స్ కి పే చేయాల్సినటువంటి డెట్ అది క్లియర్ చేసినట్టుగా అప్డేట్ చేశారు కదా. దాంతో అక్కడి నుంచి మనం రిలయన్స్ పవర్ స్టాక్ లో కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. నా ఈ రిలయన్స్ పవర్ రిలేటెడ్ ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి 46 crores 20 lakhs ఈక్విటీ షేర్స్ ఆర్ కన్వర్టబుల్ వారెంట్స్ ని ఈచ్ షేర్ 33 రూపీస్ చొప్పున ఇష్యూ చేయడం ద్వారా 1524 crores వర్త్ ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్ ని వీళ్ళు ఫ్యూచర్ లోని బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా క్యాపెక్స్ రిలేటెడ్ గా ఇటువంటి వాటికైతే యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా మనకి రిలయన్స్ పవర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ వర్డ్ఫైడ్ టైల్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఎక్స్ఆర్ఓ టైల్స్ స్టాక్లో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఎక్స్ఆర్ఓ టైల్స్ వాళ్ళ బోర్డు ఈ అక్టోబర్ 14th రోజున మీట్ అయ్యి వీళ్ళ స్టాక్ స్ప్లిట్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. సో ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వీళ్ళ దగ్గర నుంచి రావడంతోనే ఈ రోజు సెషన్లో ఈ స్టాక్లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి డొమెస్టిక్ ప్రైవేట్ ఇండివిజువల్ పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 512 crores వరకు ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్లో భాగంగా వీళ్ళు గుజరాత్లోని అండ్ అలాగే మహారాష్ట్రలోని సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా ఈపీసీ సర్వీసెస్ అందించున్నారు. వీళ్ళకి వచ్చినటువంటి ఈ 2 ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఆర్డర్స్ కూడా వీళ్ళ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ నుంచే వచ్చినటువంటి ఆర్డర్స్. సో ఈ ఆర్డర్స్ రిలేటెడ్గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి కంపెనీ మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో దీంతోనే వీళ్ళకి ఇటువంటి రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి వీళ్ళైతే కామెంట్ చేశారు. సో కొత్తగా వీళ్ళకి ఆర్డర్స్ ఏవైతే వచ్చాయో ఇది స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రోడ్స్ అండ్ రైల్వే ప్రాజెక్ట్స్కి ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు నాగపూర్ మెట్రో phase 2 ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్లోని వేరియస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 903 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 30 monthsలోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది జిఆర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా పాజిటివ్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.